మహబూబాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేసింది. మనం ఎన్నో సీట్లు గెలిచిన వాటిల్లో కూడా 1 ఓటుతో 10 ఓట్లతో తక్కువ ఫరకున్న కాడ ముందు ఒక తీరుగా డిక్లేర్ చేసి ఆ తర్వాత మళ్ళా మార్చి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. అట్లా 1-2 కాదు, మొత్తం తెలంగాణ లెక్క తీసుకుంటే దగ్గర 1000-1500 గ్రామాలు మొత్తం తెలంగాణలో ఉన్నాయి. ఆ లెక్కన ఇవాళ కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలు పెడితే దగ్గర 45% ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది అంటే ప్రజల్లో మార్పు వచ్చింది అనేది అర్థమైతా ఉన్నది. తమ్ముడు జర మధ్యలో కూర్చోండమ్మా, జర ఇక్కడ కూర్చోండి. మీరు కూర్చుంటారు, వెనక కనబడతలేదు, కూర్చోండి. జర కూర్చుంటే వెనక కనబడుతుంది. తమ్ముడు కూర్చోండి ప్లీజ్. అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు అనే ఆలోచన మొదలైంది. 2 ఏళ్లు నిండింది ఇప్పటికి కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి, కానీ 2 ఏళ్లలోనే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా 1 సారి కాదు 2 సార్లు కాదు 11 సార్లు మీరు దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో నాటేసే టైం వచ్చిందంటే ఫోన్లన్నీ టింగు టింగు టింగ్ అంటుండే 70 లక్షల ఖాతాల్లో 73,000 కోట్లు పడ్డాయి. ఈరోజు ఉన్నదా పరిస్థితి? ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడుతుందా అంటే అది ఆటోమేటిక్ గా పడేదే కదా, ఏమున్నది వార్త అన్నట్టు ఉంటుండే. కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సీజన్ కు ప్రతిసారి నాట్లేసే టైంకు రైతు చూడాలి, ఈసారి ఎత్తడో ఎయ్యడో ఏమైతుందో అనే ఒక ఆందోళన రైతుల్లో ఉన్నది. 1 సారి కాదు 2 సార్లు రైతు బంధు కొట్టిండి. 2 ఏళ్లలోనే 2 సార్లు రైతు బంధు కొట్టిన దొంగ రేవంత్ రెడ్డి. అట్లాగే ఇలా రైతులు బాధపడుతున్నారు మహబాద్ లో, అట్లాగే డోర్నకల్లులో, ఈ ప్రాంతంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా. మాయ మాటలు నమ్మిండ్రు, రైతులు నమ్మిండ్రు, ప్రజలు నమ్మిండ్రు. మన కార్యకర్తలు కూడా పోయిన శాసనసభ ఎన్నికల్లో కొద్దిగా డీలా పడ్డారు. ఒక మాట నేను అడుగుతా, మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా మహబాద్ డోర్నకల్ నియోజకవర్గ అన్నదమ్ముల ఆడబిడ్డలను నేను ఒక మాట అడుగుతున్నా, నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు ఏమనుకున్నారు? మహబాద్ వాళ్ళు డోర్నకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే పోతే మా 1 సీటు పోతుందేమో కానీ కేసీఆర్ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు, అంతేనా? ఇది సీటీలు కొట్టే ముచ్చట కాదు, సిగ్గుపడే ముచ్చట. ఎందుకంటే ఇక్కడ మీరు ఓడిపోతే, ఎమ్మెల్యేలు గెలవకపోతే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఎట్లయితాడు? మీరేమనుకున్నారు? పోతే మా 1 సీటు పోతుంది, పోతే మా 1 ఎమ్మెల్యే పోతాడు, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. మాకేం డోకా ఉన్నది, రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, గోదావరి నీళ్లు తెచ్చిండు కేసీఆర్ గారు కాళేశ్వరం రూపంలో. ఇదివరకు వాళ్ళు కాలువల్లో విడిచిపెట్టిపోతే ఆ కాలువల్లో తుమ్మ చెట్లు మొలిస్తే మా డోర్నకల్లులో, తుంగతుర్తిలో, మా నెల్లి కుదురులో, కేసముద్రంలో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఎవలది? గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత ఎవలది? కేసీఆర్ గారిది. అందుకే మీరేమనుకున్నారు? కేసీఆర్ అయితే ఉంటాడు, పోతే మా సీటు పోతుంది అనుకున్నారు. కానీ ఇప్పటికి అర్థమైందా మరి? ఒక్కొక్క ఓటు విలువ, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఎమ్మెల్యే విలువ ఇప్పుడన్నా మనం తెలుసుకోవాలి. మీ లెక్కనే చాలా మంది అనుకున్నారు రాష్ట్రంలో. మీరు మహబాద్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో, పాలకుర్తి వాళ్ళు ఎట్లా అనుకున్నారో, డోర్నకల్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో, ఇంకా వేరే వాళ్ళు కూడా గట్లే అనుకున్నారు. ఆఖరికి ఏమైంది? దొంగ మాటలు చెప్పి, జర్ర నువ్వు ఆడ మొత్తుకుంటే నేను ఈడ మొత్తుకుంటే ఎవరికి వినబడతారా తమ్మి, ఆగు. దొంగ మాటలు నేనేదో కోపంతో అంటలేను, బాధతో అంటలేను. దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది అడ్డదారిన కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు, ఎన్ని అబద్దాలు! 1-2 420 హామీలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతులకు నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు. జాబ్ కార్డు ఉంటే చాలు, నేను ఒక్కొక్కలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా, ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చాడు. కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, నేను
ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు, ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు, ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇన్ని ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కిండ్రు అత్యవసర మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజులు అన్నారు, గ్యారంటీ కార్డులు అన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. మరి 2 ఏళ్లలో ఏం పీకిండ్రు అని నేను అడుగుతున్నా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు? ఏమన్నా అడిగితే ఒకటే చెప్తారు, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం. ఎవలకు ఫ్రీ బస్సు? మహిళలకు ఫ్రీ అట, మహిళలకు ఫ్రీ అట, కానీ మొగళ్లకు డబుల్ టికెట్ అట. ఇంట్లో ఉండే పిల్లగాళ్లకు చారణ పెంచిరు బస్ పాస్లకు. ఇక ఫ్రీ ఎట్లయితే నాకు తెలియక అడుగుతా. అంటే ఇట్లా అబద్దాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు. మన ప్రజలు కూడా నమ్మిండ్రు. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇచ్చిండు కదా, మరి ఈయన చెప్తున్నాడు కదా 4000 ఇస్తా అని, ధనిక రాష్ట్రం కదా ఇస్తాడేమో అనుకున్నారు. మరి ఎక్కడ పోయింది ఇవాళ ధనమంతా? ఎక్కడ పోతుంది అంటే ఢిల్లీకి పోతున్నది. ఇలా నిజంగా మహబాద్కి ఇక్కడికి వస్తుంటే కవితమ్మ ఫోన్ చేసింది, ఎంపీ గారు ఫోన్ చేసి, మన అధ్యక్షురాలు ఫోన్ చేసి అన్నది, అన్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు ఈ రోడేమట వద్దు, అట్లా నెల్లి కుదురు మీకెళ్ళి తిరిగి రమ్మంటున్నారు అని అన్నది. అంటే నేనన్నా ఎందుకమ్మా అన్న మన ప్రోగ్రామే ఒక పెద్ద నాయకుడు, మా ప్రాంతంలో అందరం గౌరవించే నాయకుడు నూకల రామచంద్రారెడ్డి గారని మంచి నాయకుడు ఉండే, ఆయన విగ్రహం, ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేసినాడు, ఎమ్మెల్యేగా పనిచేసినాడు, నికార్సైన తెలంగాణ వాది. నిజానికైతే అప్పుడెప్పుడో 1970వ దశకంలోనే ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయి ఉన్న నాయకుడు రామచంద్రారెడ్డి గారు. ఆయనను కాంగ్రెస్ ఎప్పుడో మర్చిపోయిందన్నా, కానీ మన నాయకుడు కేసీఆర్ గారు మహబూబాబాద్ ను జిల్లా చేయడమే కాకుండా జిల్లా కలెక్టరేట్ పెట్టి, ఆ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అందరూ కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయిన రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నది మన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని అధికారికంగా పెడుతున్నామని చెప్తే, ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా ఆనాడు నిజాయితీగా బతికిండో, ఏ రామచంద్రారెడ్డి గారైతే కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో, ఇలా ఆ రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు. ఆలోచించండి, ఎక్కడ రామచంద్రారెడ్డి గారు, ఎక్కడ ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి, ఒక్కసారి ఆలోచించండి. ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే, కానీ తెలంగాణ బిడ్డ కాబట్టి, రేషం ఉన్నోడు కాబట్టి, ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు. కానీ ఇవాళ బ్యాగులు మోసేటోళ్ళు, సంచులు మోసేటోళ్ళు, చెప్పులు మోసేటోళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళంట ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే, సురేందర్ రెడ్డి గారు మంచోడే, ఆయన అంటలేను నేను, సురేందర్ రెడ్డి మంచోడే, కానీ ఇక ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు గసంటి వాళ్ళు ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా శోభిస్తుంది, మంచి జరగదు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆలోచించండి. మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేం జరిగిందో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, మీ ఆశీర్వాదంతో, మీ దయతో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్యంగా గిరిజన బిడ్డలు, మా బంజారా బిడ్డలు, మీరు ఆలోచన చేయాలా. ఎప్పటి నుంచో ఉన్నది నినాదం, మా తాండాలో మా రాజ్యం ఉండాలని. మరి 3400 గిరిజన గూడాలు, తాండాలు, వాటన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. వాళ్ళ గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచి 6% రిజర్వేషన్లు 10% చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అట్లాగే తాండాలను పంచాయతీలు చేసిండు. ఒక్కొక్క తాండాలో పంచాయతీ చేయడమే కాకుండా బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఇవాళ చిన్న చిన్న తాండాలు 500 ఓట్లు 400 ఓట్లు ఉండే తాండాలలో కూడా ఇవాళ ఒక ట్యాంకర్ ఉన్నది, ఒక ట్రాక్టర్ ఉన్నది, ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది, ఒక వైకుంఠ ధామం ఉన్నది, ఒక నర్సరీ ఉన్నది, ప్రతి ఇంటి ముంగట ఒక నల్లా ఉన్నది. ఒకనాడు మా రెడ్డి నాయక్ గారికి తెలుసు, ఒకనాడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు 2009లో ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలో పోవాలంటే భయం అవుతుండే. ఏ ఊరికి పోయినా బిందెలడ్డం పెడుతురు.
ఏ ఊరికి పోయినా కుండలడ్డం పెట్టేది, గడబడి ఉండేది. మాకు బోర్ కావాలా, మోటార్ కావాలా, నీళ్లు లేవు, బావి కాడికెళ్ళి తెచ్చుకోవాలి, కిలోమీటర్లు నడవాలా అని చెప్పి గడబడి ఉంటుండే. ఎలా పరిస్థితి ఉన్నదా తెలంగాణలో? బ్రహ్మాండంగా భారతదేశంలో ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే మరి వాటిని తయారు చేసింది ఎవరు అంటే మనకు తెలుసు, కేసీఆర్ గారు. గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పనిచేసినారు. మున్సిపల్ మంత్రిగా నేను పనిచేసిన. మా ఇద్దరికి పోటీ ఉంటుండే. ఇక మా దయాకర్ అన్న బాగా పోజులు కొడుతుండే. ఏమంటుండే, మీ మున్సిపాలిటీ కంటే మాకే అవార్డులు ఎక్కువ వచ్చినాయి అంటుండే. నిజమే, 3% జనాభా తెలంగాణ భారతదేశంలో. దేశం మొత్తం తీసుకుంటే 3% జనాభా మాత్రమే తెలంగాణది. కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు 3% కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు 30% అవార్డులు వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి. ఆ ఘనత గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయన్నది, ఆయనను నడిపించిన కేసీఆర్ గారిదనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో ఎక్కడ లేవు ఇటువంటి పల్లెలు. ఇలా అట్లాంటి పల్లెలను తెచ్చుకున్నాం. నాకు తెలుసు మీరు గెలిస్తే ఈ పోటీలో కూడా, ఈ యుద్ధంలో కూడా ఇవాళ నిజానికి కార్యకర్తలు, నాయకులు, మీరు పెద్ద నాయకులకు మీరు శక్తినిచ్చినారు. నిజంగా చెప్పాలంటే వేదిక మీద కూర్చున్న నాయకుల కంటే వేదిక ముందున్న నాయకుల పోరాట స్ఫూర్తి గొప్పది. పెద్ద నాయకులు కొంతమంది భయపడి పార్టీలు మారిను. గెలిచినాక కూడా మీ జిల్లాల కడియం శ్రీహరి పార్టీ మారింది. కానీ గ్రామ స్థాయిలో ఉండే నాయకులు కథానాయకులై ఒక్కొక్క కేసీఆర్ తీరుగా ఈ 2 ఏళ్లలో అద్భుతంగా కొట్లాడింది. పోయినసారి లగచర్ల గురించి మొత్తం రాష్ట్రంలో మీటింగులు పెడదాం అని ఆలోచన చేస్తే మా సత్యవతి రాథోడ్ గారు, మా కవిత గారు, శంకర్ నాయక్ గారు, అన్నా గిరిజనుల అడ్డా ఇది, మహబాద్ జిల్లా, మా రెడ్డి నాయక్ గారు కూడా మీరు ఇక్కడికే రావాలని చెప్పి అద్భుతంగా ఒక 25-30 వేల మందితోని మహబాద్ దద్దరిల్లిపోయే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడనే ఏర్పాటు చేసినారు. ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లగచర్ల నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఆ జైల్లో పెట్టిన గిరిజన బిడ్డలను కూడా విడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా ఇక్కడికి వస్తుంటే గుండె నిండా సంతోషంగా ఉన్నది. గెలిచిన ఎన్నన్నది కాదు లెక్క, 130-140 గెలిచినాం, పర్వాలేదు. మిగిలినవి కూడా కొన్ని వాళ్ళు తొండి చేసుకొని గెలిచినారు. వాళ్ళు 10-20 వాళ్ళు మనం గెలిచినవి కూడా వాళ్ళ దానిలో కలుపుకున్నారు. కానీ భయపడేదేం లేదు, బాధపడేదేం లేదు. ముఖ్యంగా గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులను నేను కోరుతా ఉన్నా, మీ మీద ఒత్తిడి ఉంటుంది. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఎమ్మెల్యే అంటాడు, ఏమంటాడు, నేను మీకు ఇందిరా మిన్లియా, నేను మీ గ్రామ పంచాయతీలకు పైసలు ఇయ్యా అని బెదిరించే కార్యక్రమాలు ఇదివరకు చేసినారు, ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, గౌరవ సర్పంచులు, మీకు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎవరి అబ్బసొత్తో ఎవరి అత్త సొమ్మో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు వాళ్ళందరూ పైన ఉంటారు. రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటది. దాని కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం, జిల్లా పరిషత్ రూపంలో ఉంటది. కొద్ది మున్సిపాలిటీలు, మండలాలు ఉంటాయి. ఇక గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారు కూడా గంతే. మీ పవర్ అంతుంటది. మిమ్మల్ని కాదని ఎవడు ఏం చేయలేడు. ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ మీ నిధులకు అడ్డు వచ్చే ప్రయత్నం చేసినా అది చెల్లది. ఎందుకంటే మీకు అండగా ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. రాజ్యాంగంలో స్పష్టంగా ఎవల నిధులేంది, ఎవల విధులు ఏంది, నిధులు అదే విధంగా విధులు అంటే పని ఏంది స్పష్టంగా అంబేద్కర్ గారు రాసింది. అలా స్పష్టంగా ఉన్నది. రూపాయి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంచాయతీలకు విడుదల చేస్తే, స్థానిక ప్రభుత్వాలకు విడుదల చేస్తే, ఢిల్లీలో రూపాయి విడుదలైతే స్ట్రైట్ గా 85 పైసలు గ్రామ పంచాయతీ అకౌంట్లకు వస్తాయి. స్ట్రైట్ గా. అలా ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మీ ఎమ్మెల్యే, ఏ గొట్టంగాడు కూడా అడ్డం పెట్టే శక్తి వాళ్ళకి లేదు. గుర్తుపెట్టుకోండి. 85 పైసలు డైరెక్ట్ గా మీ ఖాతాలకు రావాలి. అట్లాగే 10 పైసలు మండల పరిషత్ ఖాతాలకు పోవాలి, 5 పైసలు మాత్రం జిల్లా పరిషత్ ఖాతాలకు పోవాలి. ఇది ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా మీకు ఇచ్చే పైసలు. మనం ఏం చేసేది, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడంటే
రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తే మరొక రూపాయి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లె ప్రగతి నిధుల రూపంలో దాన్ని తోడేసి మీకు నెల నెల జీతం వచ్చినట్టే పల్లె ప్రగతి నిధులు మనం ఆ రోజు మంజూరు చేసేది. దాంతో ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ప్రతి ఊళ్ళో ఒక పల్లె ప్రకృతి వనం కట్టుకున్నాం, ఒక పార్క్ కట్టుకున్నాం, ఒక డంపింగ్ యార్డు, ఒక వైకుంఠ ధామం, ఇవన్నీ కట్టుకున్నాం. ఇంటింటికి నల్లా పెట్టుకున్నాం, వాటర్ ట్యాంకులు పెట్టుకున్నాం, ఏ గోస లేకుండా బ్రహ్మాండంగా చూసుకున్నాం. అట్లాగే ఇవాళ మీరు కూడా మళ్ళొక్కసారి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లు మాసిపోయినాయి, ఊర్లు పాడుపడ్డాయి. అక్కడ ట్రాక్టర్లలో కనీసం డీజిల్ పోసేటోడు లేడు, ట్యాంకర్లలో నీళ్లు పోసేటోడు లేడు, బుగ్గ పాడైతే బుగ్గ తీసేటోడు లేడు. ఇవాళ గందరగోళమైన పరిస్థితి గ్రామాల్లో ఉన్నది. ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి ఆగమాగమైపోయి పారిశుద్ధ్యం కూడా ఆగమైపోయింది. నేను సర్పంచ్లను కోరుతా ఉన్నా, ముఖ్యంగా బీఆర్ఎస్ సర్పంచ్లను కోరుతా ఉన్నా, మీరు చూపెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు తోవ, మీరు చేయాలి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు పని. మీరు అనుకుంటే గ్రామాలలో మీరే కథానాయకులై మీ మిగతా గ్రామ పంచాయతీల్లో ఉండే సర్పంచులకు, ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులకు, ముఖ్యమంత్రికి కూడా సిగ్గొచ్చేటట్టు చూసినారు. బీఆర్ఎస్ వాళ్ళు 4,000 మంది గెలిస్తే ఆ 4,000 గ్రామాలు కలకలలాడుతున్నాయి, మిగతా గ్రామాలు వెలవెలబోతున్నాయి అన్నట్టుగా అద్భుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. కానీ ఇది క్వార్టర్ ఫైనల్. ఇప్పుడు మనం కొట్లాడింది క్వార్టర్ ఫైనల్, నెక్స్ట్ సెమీఫైనల్ ఉన్నది, అటెన్క ఫైనల్ ఉంటుంది. సెమీఫైనల్ ఏంటిది? ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నది, జిల్లా పరిషత్ ఉన్నది, మండల పరిషత్ ఉన్నది, అది సెమీఫైనల్. అది సెమీఫైనల్. ఫైనల్ 2028. ఇప్పుడు ఇక్కడికి రాగానే మీరు లొలి పెడుతున్నారు. మళ్ళా కేసీఆర్ గారు తిరిగి సీఎం కావాలన్నదే మా అందరి కోరిక, మనందరి కోరిక. కరెక్టేనా? ఈ రాష్ట్ర ప్రజల కోరిక కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే పాడైపోయిన రైతాంగం, పాడైపోయిన వ్యవసాయం బాగు చేసింది కేసీఆర్. 24 గంటల కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చింది కేసీఆర్. 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసింది కేసీఆర్. ఆడపిల్లల పెళ్లిళ్లు 15 లక్షల మందికి మరి కళ్యాణ లక్ష్మి పేరుతో చేయించింది కేసీఆర్. పాడుబడ్డ వెనుకబడ్డ మహబూబాబాద్ జిల్లాను జిల్లా కేంద్రం చేసింది కేసీఆర్. ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టడమే కాకుండా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టి మా సత్యవతి గారు, మా శంకర్ నాయక్ గారు గర్వంగా చెప్తుంటారు అప్పుడప్పుడు, అన్నా మా జిల్లా కేంద్రంలో 140 మంది డాక్టర్లు ఉన్నారు తెలుసా మీకు అని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు. ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్. అందుకే నేను అంటున్నా, మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం రావాలి. ఈ లోపల కేసీఆర్ గారు కాలు బయట పెట్టంగానే కొన్ని జంతువులు మరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. జరా నేను ఒరుతున్నా కదా, నన్ను ఒర్రని. కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి. కేసీఆర్ గారు వచ్చి బయటికి వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మొరుగుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గం కాకపోతే ఆడపిల్లల పెళ్లిళ్లు 15 లక్షల మందికి మరి కళ్యాణ లక్ష్మి పేరుతో చేయించింది కేసీఆర్. పాడుబడ్డ వెనుకబడ్డ మహబూబ్ నాయకుడు, అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు. ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. ఇది మంచిదేనా? ఇది మంచి పద్ధతేనా? మాకు రావా మాటలు, మాకు రావా బూతులు? రేవంత్ రెడ్డి, నీకు నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చురా నాయన, నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తిడతా. నీకు ఒకటే వచ్చు. నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా. ఇక మా అక్క వాళ్ళను, మా అన్న వాళ్ళని అడిగి కొన్ని రోజుల గోర్మాటి భాష కూడా నేర్చుకుని అందులో కూడా తిడతా. మా లంబాడ సోదరుల భాష కూడా నేర్చుకొని అందులో కూడా తిడతా. కానీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి, దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు. ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువ వచ్చు భాష, నీకంటే ఎక్కువ తిట్లొచ్చు. కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచిరు. నిన్ను ఎట్లా పెంచిరు నాకు ఎరకలేదు. అవి ఏం మాటలు, ఏం భాష? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అవు, నేను గుంటూరులోనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, కరెక్టే. నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే, ఆంధ్రాలో చదువుకుంటే తప్పైతే, మరి నువ్వు భీమవరం నుంచి అల్లుని తెచ్చుకుంటే ఉప్పు ఎట్లయితుంది? మరి నువ్వు అల్లుని తెచ్చుకున్నావు భీమవరంకి వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి. నేనేమన్నా అన్నానా? మేమేమన్నా అన్నామా? ఇది వ్యక్తిగతమైన సంబంధాలు, సంస్కారానికి సంబంధించిన అంశం. మీ కుటుంబ సభ్యులను మేము ఎన్నడేమనం.
అది మా సంస్కారం. నువ్వు అనొచ్చు మా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అంటున్నావు, కానీ మేము అంటలేం. మీ భార్య గారిని కానీ మీ బిడ్డని కానీ ఎవరిని అంటలేం, ఎందుకంటే అది మా సంస్కారం. అట్లాగే నేను అడుగుతున్నా, ఆయనకి బాధ ఏందో అర్థం కాదు. అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనక సంతోషంగా ఉండొచ్చు కదా. తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లారు లేస్తే మన మీద ఏడ్చుడు తప్ప పీకిందేమీ లేదు. ఏమన్నా అంటే 2 ఏళ్ల నుంచి ఒకటే టైంపాస్ ప్రోగ్రాం. కొన్ని రోజులు కాళేశ్వరం అంటాడు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, కొన్ని రోజులు ఫార్ములా ఈ అంటాడు. పని చేసుడు చేత కాదు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దంబలు కొట్టుకున్నాడట. అట్లున్నది ఈయన కథ. అరే బంగారు పల్లెంలో పెట్టి నీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే, ఇంత అద్భుతమైన రాష్ట్రం, భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. అంత అద్భుతంగా తయారు చేసి కేసీఆర్ గారు వడ్డిచ్చిన విస్తరి, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు అప్పచెప్తే నీకు నడపచాత గాక ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఒకటే చెప్తాడు, ఏమైంది రాబాయ్ 2500 ఇస్తాను మా ఆడబిడ్డలకు, ఏమైంది అని ఆడపిల్లలు అడిగితే ఏమంటాడు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటూ. ఏమాయరాబాయ్ మరి రైతు బంధు ఇస్తా అంటివి 10,000 కాదు 15,000 చేస్తాను పొంకనాలు కొడుతీవి, ఏమాయే అని రైతు సోదరులు అడిగితే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఈ భాష తప్ప పని చేసుడు సాత కాదు. ఒక మంచి పని చేసే తెలివి లేదు. అత్తకు 4,000 అంటివి, కోడలకు 2,500 అంటివి, డైలాగులు కొడితివి. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటివి, ఆడపిల్లలకు స్కూటీలు అంటివి, 2 లక్షల ఉద్యోగాలు అంటివి, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అంటివి, తులం బంగారం అంటివి, నీ బోందా అంటివి. ఎడవాయన్ని నేను ఎప్పుడో చెప్పిన మా ఆడబిడ్డలకు, నేను ఇదివరకే చెప్పిన, ఈయన తులం బంగారం ఇచ్చే బాపత కాదు, తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. అంత అద్భుతంగా తయారు చేసి కేసీఆర్ గారు, అయ్యో పాలిచ్చే బర్రెను కాదనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామని బాధపడుతున్నారు. వాస్తవం ఇది. కానీ ఎలక్షన్లప్పుడు ఆగమై తర్వాత బాధపడితే లాభం లేదు. నేను మొన్న హైదరాబాద్ లో ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ పోతున్నా. ఒక ఆటో ఆయన వచ్చి నా పక్కకు ఆగిండు. ఆగితే ఆ డ్రైవరు నా దిక్కు చూసి నమస్తే అన్నాడు, నేను కూడా నమస్తే అన్నా. జర అద్దం కిందికి దించు అన్నాడు. దించితే అడిగిండు, సాబ్ కహా जा रहे అన్నాడు. మీటింగ్ पे जा रहा हूं. ఏం పేరు నీది అన్న? मेरा नाम महमूद है साहब అన్నాడు. क्या हाल है महमूद भाई అన్న? क्या हाल है साहब? सब बर्बाद है अन्न. सब बर्बाद है. क्या हुआ अन्न? अरे इन आने के बाद सब खत्म हो गया साहब, सब कारोबार बंद, पैसा नहीं मिल रहा, क्या करना అన్నాడు. అంటే నేనన్నా మరి ఏ గलत